పేతురు మునిగిపోసాగి. ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ బాగుంటాయి, తెలుగులో కొన్ని బాగుంటాయి. పేతురు మునిగిపోలేదు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? బిగినింగ్ టు సింక్. బిగినింగ్ టు సింక్ అని ఉంటుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి. మునిగిపోవుటకు ఆరంభించి. ఆధ్యాత్మిక జీవితంలో ఎవరు కూడా బుడుమని ఒక్కడేసారి గడ్డపార వదిలినట్టు అయ్యమని కిందికి పోరు. ఆధ్యాత్మిక జీవితంలో చెరువులోనో బావిలోనో గడ్డపార వేసామనుకో, అది రయ్యమని కిందికి వెళ్ళిపోతుంది, ఒక సెకండే. ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైనా మునిగిపోయారంటే అలాగా రయ్యమని లోపలికి వెళ్ళిపోరు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఇట్ ఇన్వాల్వ్స్ టైం. నువ్వు మొత్తం మునిగిపోవు. భక్తుడివై ఉండి విశ్వాసులలో కూడా విశ్వాస యోధుడివి, విశ్వాస యోధురాలి అయి ఉండి సత్యము కొరకు ధ్వజమునెత్తి దేవుని ప్రతినిధిగా ఈ లోకాన్ని ప్రభావితం చెయ్యాలని కలలు కని నిన్ను నీవు ప్రతిష్ఠించుకొని ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారిగా ధీమా వైపు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అద్భుతంగా అగ్ని వంటి ఆరాధన సమయాన్ని అనుభవించి పరిశుద్ధాత్మను పొంది ఆనందించి, పరిశుద్ధాత్మయందు ఆనందించి అగ్ని బాప్తిస్మాన్ని పొంది నెక్స్ట్ మార్నింగే నువ్వు ఇస్కరియోతు యూదా అయిపోవు. దిస్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. ఎట్లాగవుతుందండి? ఎలా జరుగుతుంది? మీరు ఇక్కడ చక్కగా ఆరాధన చేసుకొని ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకొని మెట్లు దిగి బయటికి వెళ్ళి వెంటనే ఒక మటర్ చేయగలరా? కెన్ యు డూ దట్? యు కెనాట్. ఎన్నోసార్లు నేను చెప్తున్నాను, శరీరంతో లైంగిక పాపమే చేయగలరా? కెనాట్. ఐ నో ఇట్ ఇస్ నాట్ దాట్ ఈజీ. నేను ఇక్కడ వాక్యం చెప్పి అక్కడ వాక్యం రోజు 4 ప్రసంగాలు చేస్తాను. చేయగానే దిగిపోగానే కమాన్ లెటర్ కమిట్స్ అని అంటే అట్లా వీలవుతుందా? नहीं होता वैसा. इट्स नॉट पॉसिबल. नामुमकिन है, ఇంపాసిబుల్. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి మునిగిపోతున్నాడు అంటే దానికి చాలా టైం పడుతుంది. రోజు కాస్త మునుగుతాడు. వాడు చూసుకోడు. కొన్ని వారాలు, నెలలు, బహుశా సంవత్సరాలు అజాగ్రత్తగా ఉంటాడు, మునుగుతుంటాడు. కానీ దాని సంగతి వాడు పట్టించుకోడు. మునుగుతున్నాడు.